పంచారామాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీ శైవక్షేత్రాలు, అంటే శివుడికి అంకితమైన 5 ప్రసిద్ధ ఆలయాలు. వీటిని కలిపి పంచారామ క్షేత్రాలు అంటారు. ప్రతి క్షేత్రంలోనూ శివలింగం ఒకే విధంగా ఏర్పడిందని చెబుతారు. పంచారామాల జాబితా: 1. అమరారామం, అమరావతి, గుంటూరు జిల్లా, దేవుడు శ్రీ అమరేశ్వర స్వామి దేవి, బాలాచముండేశ్వరి దేవి. 2. దక్షారామం, దక్షారామం, కొత్తపేట సమీపం, ఈస్ట్ గోదావరి జిల్లా, దేవుడు శ్రీ భీమేశ్వర స్వామి దేవి, మను భీమాంబ దేవి. 3. సోమారామం, గున్నవరం, భీమవరం సమీపం, వెస్ట్ గోదావరి జిల్లా, దేవుడు శ్రీ సోమనాథేశ్వర స్వామి దేవి, రాజరాజేశ్వరి దేవి. 4. ద్రాక్షారామం, ద్రాక్షారామం, రాజమండ్రి సమీపం, ఈస్ట్ గోదావరి జిల్లా, దేవుడు శ్రీ మణికంఠేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి దేవి, మను భీమాంబ దేవి. 5. కేతారామం, కేతారేశ్వర ఆలయం, సామర్లకోట, ఈస్ట్ గోదావరి జిల్లా, దేవుడు శ్రీ కేతారేశ్వర స్వామి దేవి, రాజరాజేశ్వరి దేవి. పౌరాణిక నేపథ్యం: కథ ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని భక్తుడై బ్రహ్మదేవుని నుండి తనను ఒక్క శివపుత్రుడు, కుమారస్వామి మాత్రమే సంహరించగలడు అనే వరం పొందాడు. తరువాత శివుడు, పార్వతీదేవి కుమారుడు కుమారస్వామి, కార్తికేయుడు జన్మించి తారకాసురుణ్ణి సంహరించాడు. అప్పుడు తారకాసురుడి శరీరంలోని శివలింగం 5 ముక్కలుగా విడిపోయి 5 చోట్ల పడ్డాయి. అవే ఈ 5 పంచారామాలు. విశేషం: పంచారామ క్షేత్రాలన్నీ దర్శిస్తే మనకు పంచామృత స్నానం చేసిన ఫలితం లభిస్తుందని, పాపాలు క్షయమవుతాయని నమ్మకం. ఇవి అన్నీ కలిపి పంచారామ యాత్ర అని పిలుస్తారు.